గణములన్నిటికీ ఈ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని. ఏదో జంతు గణము అన్నాను అనుకోండి, జంతువులన్నీ అందులోకి వస్తాయి. మనుష్య గణము అన్నాను అనుకోండి, మనుష్యులందరూ అందులోకి వస్తారు. దేవతాగణములు అన్నాను అనుకోండి, దేవతలందరూ అందులోకి వస్తారు. ఆయా సమూహములు అని. ఆయన గణపతి అంటే గణములకు పతి. ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు. పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ, దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది. కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది, బిడ్డల్ని పొంది. మనమందరం ఆ పతి మనకి గతి, ఆయన్ని మనం పొందుతాం. గణములన్నిటికీ ఈ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి. కాబట్టి విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో. ఫాలచంద్రు అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద ఆ శిరస్సు మీద చంద్రమౌళి అంటారు, తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. వినాయకుడే ఒకానొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిరుగుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు. మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకి వచ్చాడు. అప్పుడే చతుర్దశి మహాత్యం ఇచ్చాడు ఆయన. చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు, అందరూ పనికి మాలిందని ఏమంటారో ఒక గరికె పోగు, ఒక గరికె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి, మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి? అష్టైశ్వర్యాలు ఇస్తాడు. కాబట్టి ఫాలచంద్రో గజానన